ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశం నిర్వహించారు. అనంతరం 23 అంశాలతో కూడిన తీర్మానాలను సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సభలో నగర పరిధిలో ప్రజలకు అవసరమైన త్రాగునీరు, సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ ఇతర సమస్యలు లేకుండా చూడాలని, ప్రజలకు 4 సంవత్సరాల నుండి పారదర్శక పాలన అందిస్తూ మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఇంకా మనం దాదాపుగా ఇంకొక 8 కోట్ల పైన మనకు, ఎందుకంటే చాలా ఫైల్స్ ఉన్నాయి. ఎస్టిమేట్ చేసిన దాంట్లో కనీసం 50% ఫైల్స్ మనం క్లియర్ చేయగలిగిన ఇంకో 8 కోట్ల పైన చిలుకు వస్తాయి మనకి. కాబట్టి ఆ 10 కోట్ల రూపాయలు కూడా మార్చ్ 31 ఈ ప్రభుత్వం అంటుంది కాబట్టి దానికి సపరేట్ టీమ్స్ వేయమని చెప్పి కమిషనర్ గారు చెప్పినాం. గైడ్లైన్స్ కూడా 1-2 డేస్లో రావచ్చు కాబట్టి టీమ్స్ వేసి ఎల్ఆర్ఎస్ ప్రజలకి మీ ద్వారా నేను ఒక విషయం చెప్పదలుచుకుంటే ఏంటంటే, ఎల్ఆర్ఎస్ అనేది చాలా బ్యూటిఫుల్ స్కీమ్. దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం ఇచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీము 1000 రూపాయలు కట్టినాక వివిధ రకాల కోర్టు కేసుల వల్ల లేకపోతే ఇంకేమైనా ఇబ్బందుల వల్ల మనకు ఆగిపోయింది. ఆ కోర్టు కేసు వల్ల కానీ క్లియరెన్స్ ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఓపెన్గా ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసుకోండి, మార్చ్ 31 పెట్టమని జరిగింది. ఎల్ఆర్ఎస్ ఎవరైతే 1000 రూపాయలు కట్టిరో ఆ కట్టిన వాళ్ళకు ఒక వినవి,